అందరం కలిసి ఆమేన్. అందరం కలిసి ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. కూడిన మీ అందరికీ స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త, యోహాను సువార్త, యోహాను సువార్త బైబిల్ నాతో తీయండి. బైబిల్ నాతో చూడండి. 3వ అధ్యాయం 33, 34 వచనం చదవండి. మైక్ ఉన్నవారు, చదవచ్చిన వారు, చక్కగా చదవచ్చిన వారు, అందరికి అర్థమయ్యే రీతిలో 3వ అధ్యాయం 33, 34 యోహాను సువార్త. నేను చదువుతాను, వినండి. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆమెన్ చెప్పండి. ఈ మాట నాతో పాటు చెప్పండి. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని మాటలు పలికిన వాడు సత్యవంతుడని సాక్ష్యం పొందుతాడని అక్కడ పైన రాస్తుంది. ఆ 33వ వచనంలో ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. చూడండి, దేవుడు సత్యము. మన యేసయ్య నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం ఉన్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే సత్యమై ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య ఈ లోకంలో సత్యవంతుడిగా జీవించాడు, సాక్ష్యం పొందాడు. అయితే ఆ సాక్ష్యం ఆయనకి ఎలా వచ్చిందంటే ఆయన మాటలు పలికిన మాటలను బట్టే సత్యవంతుడని సాక్ష్యం వచ్చింది. హల్లెలూయా. ఆయన మాటలంట సత్యం గల మాటలంట, జీవం గల మాటలంట, మార్గం చూపే మాటలంట, ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చే మాటలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్య నరకం నుండి తప్పించే మాటలు, నిత్య జీవం ఇచ్చే మాటలు. అందుకనే పేతురు ఒకసారి అంటాడు, అందరూ నా శరీరం తిని నా రక్తం త్రాగోడని నిత్య జీవం గలవాడని యేసయ్య కొంతమంది చెప్తుంటే కొంతమంది వెనుదిరిగారంట. వారికి 666 ముద్ర వేశాడు. ఆ తర్వాత శిష్యులు కూడా ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్తే వెళ్ళండి అని అనగానే శిష్యులు ఏమన్నారు? పేతురు ఏమన్నాడు? అయ్యా, నిత్య జీవ మాటలు గల వాడవు నీవే, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోతాము. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మాటలు ఎలాంటివి? నిత్య జీవాన్ని ఇస్తాయి. అంటే నిత్య మరణము మనకుండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, యేసయ్య అలాంటి మాటలు, నిత్య జీవ మాటలు పలకడానికి కారణం ఏంటంటే కొలత లేకుండా ఆత్మను కలిగి ఉన్నాడు. చెప్పండి, ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? ఎంత కలిగి ఉన్నాడు? కొలత లేకుండా. చెప్పండి. ఇప్పుడు మనకు రేషన్ షాప్ పోతాం, ఒక కొలత అనేది ఉంటుంది. ఒక వ్యక్తికి ఇంతమంది అని ఒక కొలత. అదే ఏ కొలత లేకుండా ఒక మంత్రి వచ్చి ఒక బీద వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు, వాళ్ళకి ఇవ్వాలని దయ కలిగింది, చాలు లేదు, అన్నం తినకుండా వేదనతో ఉన్నారు. వాళ్ళకి కొలతతో ఇస్తారా? వాళ్ళకి రేషన్ కార్డు కూడా లేదు, కానీ అధికారికి దయ కలిగింది, బీద బిడ్డల మీద దయ కలిగింది. కొలత కొలుస్తారా? వాళ్ళకి రేషన్ కార్డు లేదు, వాళ్ళకి కొలత అనేది ఉంటుందా? దయ, ఓ ప్రత్యేకమైన దయ పొందినవారు. కొలత లేకుండా వాళ్ళకు సమృద్ధిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుడు పంపిన తన కుమారునికి కొలత లేని ఆత్మనిచ్చాడంట. ఇప్పుడు యేసయ్య ఈ లోకానికి తనకు తానే వచ్చాడా, పంపబడ్డాడా? చెప్పండి.
పంపబడ్డాడు. ఎవరు పంపారు? పరలోక తండ్రి. ఎందుకు పంపాడు? లోకం నాశనంలో ఉంటుండగా రక్షించుటకు పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాశనంలో ఉంది లోకం. చెప్పండి, ఎక్కడ ఉంది? నాశనము. ఎందుకు నాశనం అవుతుంది? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఈ ఆశలతో మనిషి సాతాను చేతిలో ఉండి, సాతాను నడిపింపులో ఉండి పట్టబడి నాశనం అవుతున్నాడు, నరక పంచులో ఉన్నాడు. అయితే ఏ ఒక్కరు నశించి నరకానికి పోవుట దేవునికి ఇష్టం లేదు. అందరినీ రక్షించాలనే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుడైన క్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యేసయ్య కొలతలేని ఆత్మ ఎందుకు పొందాడు అంటే, తండ్రి యొక్క నివాసం, పరలోక తండ్రి. ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య మనలాంటి శరీరంతోనే పంపబడ్డాడు. కన్య గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినా కూడా ఆయన మనలాంటి శరీరాన్నే దేవుడు ఇచ్చాడంట, తండ్రి ఇచ్చాడంట. మనలాంటి శరీరం. మనకి ఎలాంటి శరీరం ఉంది? పాప శరీరం. చెప్పండి, మనకి ఎలాంటి శరీరం ఉంది? పౌలు గారు ఏమంటారు? నాలో ఏ మంచి లేదు, మేలు చేయాలనుకుంటున్నాను, కీడే చేస్తున్నాను. కారణం, నాలో పాప నియమం ఉన్నది, నా శరీరంలో పాపం ఉంది. అందుకని శరీరం ఆత్మ శరీరానికి ఎల్లప్పుడూ మనలో విరోధంగా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆత్మ బలంగా ఉంటేనేమో మంచి పనులు చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఆత్మ బలంగా ఉంటే ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, మోకాళ్ళ మీద ఉంటాం, ఏడుస్తాం, వాక్యం చదువుతాం. ఆత్మ బలహీనంగా ఉంటే శరీరం బలంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఏం చదువుతాం, ఏం ఉపవాసం ఉందాం? మనకు అంతగా వ్యతిరేకమే. శరీరం బలంగా ఉంటే ఆత్మ మీద డామినేట్ చేస్తుంది, దేవునికి లోపడకుండా చేస్తుంది శరీరం. ఇప్పుడు యేసయ్య కొలతలేని ఆత్మ ఎందుకు పొందుకున్నాడు అంటే, శరీరాన్ని అణచడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పేతురుతో అంటాడు, పేతురుతో యేసయ్య ఏమంటాడు? వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు. నడుము అంటే ఏంటి? మనసు. పేతురు మనసు ఎలాంటిదంటే, యేసయ్య అన్నాడు, నేను చనిపోయి తిరిగి 3 దినాలకు లేస్తా అన్నప్పుడు ప్రార్థన చేసి కనిపెట్టాలి. కానీ కనిపెట్టలేదు. చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎందుకు? మంచిగా ఫ్రై చేసుకొని తినడానికి. హల్లెలూయా. నేనేమో నిన్ను మనుషులను బట్టి జాలరిగా చేస్తానని యేసయ్య ఒక మాదిరికరమైన జీవితం చేశాడు కదా. ఆత్మ పొందాడు, ఉపవాసం ఉన్నాడు, సాతాను శోధనలు జయించాడు, సువార్త ప్రకటించాడు. వలల్లో కడుక్కుంటున్న వారిని, మీరు మీ వలలు విడిచి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తా అన్నాడు. హల్లెలూయా. వాళ్ళ దర్శనం పోయింది. కారణం, నడుము కట్టుకోలేదు, మనసు కట్టుకోలేదు. ఏం చేశాడు? సరే అయ్యా, నీ సేవ చేస్తా. చేపలు, ఇక చేపలంటే తిన్నీకి. చేపలు దేనికమ్మా? చెప్పండి, తినడానికి. మరి మనుషులు ఎందుకు? సముద్రం అనే లోకంలో శరీర ఆశ, నేత్రాశ, జీవడములో చచ్చిపోతున్న, నాశనమై నరకానికి పోతున్న మనుషుల్ని నిత్య జీవం కొరకు సంపాదించుటకు. చప్పలు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్తాం. చప్పలు కొట్టి యేసయ్య మంచిగా కొట్టాడు. యేసయ్య స్తోత్రం అంటూ చప్పలు కొట్టాడు. హల్లెలూయా. చేపలేమో తినడానికి, అందరూ నా వైపు చూడండి. చేపలేమో తినడానికి, అది లోక భౌతిక ఈ శరీరానికి. మరి మనుషులు ఎందుకు? సాతాను చేతిలో ఉన్న మనుషుల్ని నరకానికి వెళ్లకుండా, సాతాను ఇప్పుడు పాపంలో పడేసి మనిషిని ఎక్కడ తీసుకెళ్తాడు? ప్రైజ్ ఎక్కడ తీసుకెళ్తాడు? సాతాను చోటు ఎక్కడ? నరకం. మరి పాపం చేసే మనిషి చోటు ఎక్కడ ఆండ్రూస్? పాపం చేసే మనిషి యొక్క చోటు ఎక్కడ? నరకం. ఇప్పుడు నరకం నుండి సముద్రము అనే ఈ శరీరాశ, నేత్రాశ, జీవడం అనే ఈ లోకం నుండి మనుషుల్ని పట్టే జాలరులుగా పేతురుని పిలిస్తే, పేతురు చాలా సంవత్సరాలు, 3.5 సంవత్సరాల వరకు ఉన్నాడు. కానీ చివరికి యేసయ్య సిలువ వేయబడే ఆ సమయం సమీపించినప్పుడు పిరికివాడైపోయాడు. దేవుడు చెప్పింది చేయలేదు, ప్రభు చెప్పినట్లుగా కనిపెట్టలేదు. ఏం చేశాడు? చేపలు పట్టడానికి వెళ్ళాడు. అంటే తన నడుము కట్టుకోలే, శరీర సంబంధిగా ప్రవర్తించాడు. తిండి కొరకు. ప్రభువు చనిపోయింది తిండి కొరక? సేవకు పిలిచింది దేని కొరకు? చెప్పండి, దేని కొరకు?
మళ్ళీ వెనుకడుగు వేయడానిక? కాదు. మనుషులు పట్టే యేసు లాంటి జీవితం చేయాలని. హల్లెలూయా. యేసయ్య ఒక దినాన తిండి ఒక అరణ్యంలో సమరయ ఆ మార్గంలో యేసయ్య అక్కడికి వెళ్తాడు. శిష్యులు వెంటనే క్యాచ్ చేసి ఎలాగని ఇక్కడ బోధకుడికి ఆకలి అవుతుంది, ఆహారం తీసుకురావాలని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ యేసయ్య అక్కడ ఒక సమరయ స్త్రీని మారుస్తాడు. తన పాపం అంతా బయటపెట్టి మార్చి తనని ఇక తను చక్కగా శిష్యులు వచ్చి ఆహారం పట్టుకొని వచ్చేసరికి దేవుడు యేసయ్య తన పని చేసి ముగించి చక్కగా ఉంటే వాళ్ళు వస్తారు, శిష్యులు ఆహారం పట్టుకొని వస్తారు. అయ్యా ఇదిగో భోజనం తీసుకొచ్చామంటే, ఆహారం తీసుకొచ్చామంటే నేను ఆల్రెడీ తినేసిన అని చెప్తాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? మాకంటే ముందు యేసయ్యకి ఎవరు అన్నం పెట్టినట్టున్నారు అని అనుకుంటారు. కానీ యేసయ్య అనేది ఏ ఆహారం? ఆత్మను మార్చిన ఆహారం. హల్లెలూయా. పాపం నుండి బయటికి తీసుకొచ్చాడు. సమరయ స్త్రీని బయటికి తీసుకొస్తే అది ఆహారం. తండ్రి పంపిన పని ఆత్మల్ని పాపం నుండి బయటికి తీసుకురావాలి. చెప్పండి, ఆత్మని పాపం నుండి బయటికి తీసుకురావాలి. ఇది దేవుని ఆహారం. వీళ్ళు తినడానికి ఊళ్ళోకి పోయి సిటీలోకి పోయి ఆహారం పట్టుకొచ్చారు. అంటే వీళ్ళకి ఆత్మ ప్రత్యక్షత లేదు. యేసయ్య ఆహారం ఏంటో తెలుసా? ఆత్మల్ని రక్షించడమే. చెప్పండి, యేసయ్య ఆహారం. అందుకు చెప్పండి, యేసయ్య ఆహారం ఆత్మల్ని రక్షించడం. ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనుషుల్ని రక్షించడానికి యేసయ్య పేతురుని పిలిచాడు కదా, మరలా చేపలు పట్టడానికి ఎందుకు పోయాడు? చెప్పండి, ఎందుకు పోయాడు? దర్శనం కోల్పోయాడు, ప్రత్యక్షత కోల్పోయాడు, అభిషేకం లేదు. ఎందుకు వచ్చాడో అది మర్చిపోయాడు. నేను చేపలు పట్టడానికి పోతున్నా అని అనగానే మిగతా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా చేపలు పట్టడానికి పోయారు. అంటే తాను దేవునికి దూరమై తన కిందన వారిని కూడా దూరం చేసేసాడు. వాళ్ళైనా మరి మీరు మోకరించి ఏడవండి, నా మటుకు నేను పోతాను అనాలి కదా. లేదు, నేను పోతాను అని అనగానే పిల్లలకి ఏం తెలుసు? మేము కూడా వస్తామన్నారు, పోయారు. తాను చేపలు ఒక్కటైనా దొరికిందా? తనతో వచ్చిన వారికి ఒక్కటైనా దొరికిందా? చూసారా? అప్పుడు ప్రభు అంటాడు అక్కడికి వచ్చి, పిల్లారా తినడానికి ఏమైనా ఉన్నదా అని అనగానే, ఏమి లేదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం. ఏం లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాం. సరే, ఈ కుడివైపున వల వేయండి అన్నాడు. ప్రభు చెప్పగానే వాళ్ళు కుడివైపున పునరుత్థాన దేహంతో ఉన్నాడు అక్కడ. చెప్పండి, ఎలా ఉన్నాడు? చనిపోయి తిరిగి లేచి వారి మధ్యలోకి వచ్చాడు. అది రెండో ప్రత్యక్షత. కుడివైపు వల వేయమనగానే వాళ్ళు వల వేయగానే 153 విస్తారమైన గొప్ప చేపలు వచ్చాయంట. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళకి కాల్చిన చేపలు రొట్టె వాళ్ళకి ఇచ్చి అతడు పేతురుతో అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాడే, అయితే నా గొర్రెల్ని మేపుము. మరొకసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాడే, నా గొర్రెల్ని కాయము. నువ్వు నన్ను ప్రేమిస్తే గొర్రెల్ని మేపు. గొర్రెల్ని మేపడం అంటే ఇప్పుడు చూడండి, గొర్రెల కాపలు ఎక్కడ తీసుకెళ్తారు? పచ్చిక గల మైదానంలో తీసుకెళ్ళి అవి మంచిగా బలంగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండడానికి. చెడిపోయిన ఆ గడ్డి పెడతారా? మురికాల ఉండి తిప్పుతాడా? తిప్పుతే అవి తిని చచ్చిపోతాయి, రోగాలు వస్తాయి. మంచి గడ్డి పచ్చిగా ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్తాడు గొర్రెల కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మరి ఈ పేతురు గొర్రెల్ని మేపుతున్నాడా లేకపోతే దారి తప్పించాడా? మాట్లాడండి. దారి తప్పించాడుగా. దారి తప్పించాడు. మళ్ళీ అంటున్నాడు, మరలా నేను ప్రేమిస్తున్నాను అంటాడు. అబద్ధం, క్రియలు లేవు. రెండోదిగా, నా గొర్రెల్ని కాయము. మరి గొర్రెల్ని కాపాడుతున్నాడా? వాక్యం పెట్టాడా? గొర్రెలు అంటే ఏంటి? విశ్వాసులు. గొర్రెలు అంటే ఎవరమ్మా? యేసయ్యను వెంబడించే వారంతా గొర్రెలు. వాళ్ళకి ఏం కావాలి? వాక్యం అనే ఆహారం. హల్లెలూయా. తినే ఆహారం అది వేరు. వాక్యంతో పాటు దేవుడు రొట్టె చేపలు కూడా ఇచ్చాడు. ఫస్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి?
మాట్లాడాలి. ఫస్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి కదా, వాక్యం ఇవ్వాలి. తర్వాత వాళ్ళ కడుపు చూశారు, రొట్టె చేపలు ఇచ్చాడు. హల్లెలూయా. రెండు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే రక్షించే యేసయ్య ఈ రెండు ఇచ్చాడు. కారణం ఏంటయ్యా? పేతురు ఇచ్చాడా? ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? ఆత్మ లేదు. చెప్పండి, ఏం లేదు? నోరు తెరిచి చెప్పాలి. ఆత్మ లేదు. అందుకని యేసయ్య కొలతలేని అభిషేకం పొంది ఆత్మ ద్వారా దేవునికి నివాసస్థలంగా కట్టబడి దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ యేసయ్యలో కుమ్మరించబడ్డది. ఆ ప్రేమను బట్టి నశిస్తున్న ఆత్మలకు రక్షించుటకు ఆయన ఉపవాసం ఉండి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. సేవకుల్ని సంపాదించాడు. చెప్పండి, ఏం సంపాదించాడు? సువార్త చేశాడు. దేవుని రాజ్యం సమీపించుచున్నది, మీరు సువార్తను నమ్మండి అని కొంతమంది సువార్త చేశారు. అదే సమయంలో వలలు కడుక్కుంటున్న పేతురు, యోహాను, యాకోబులను కూడా ఏమన్నాడు? మీరు మీ వలలు విడిచి నన్ను వెంబడించండి అని చెప్పి ఏం చేశాడు? మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తా అన్నాడు. హల్లెలూయా. చూసారా? అంటే అభిషేకము కలిగి దేవుని ప్రేమతో ఉన్న యేసు వారిని రక్షించి సువార్త ప్రకటించి వారిని కొంతమంది సేవకుల్ని పిలిచాడు. ఆత్మల్ని రక్షించడం, సేవకుల్ని సిద్ధపరచడం. ఈ మాట చెప్పండి మీరు. ఆత్మల్ని, సేవకుల్ని. అది ఇప్పుడు దేవుని ప్రేమ, కొలతలేని అభిషేకం పొందిన యేసు దేవుని మాటలే పలికి ఆత్మల్ని రక్షించాడు, సేవకుల్ని సిద్ధపరిచాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని మాటలు ఏం చేస్తాయి? మనల్ని కట్టుతాయి. చెప్పండి, ఏం చేస్తాయి? దేవుని ఆత్మ ఏం చేస్తుందమ్మా? దేవుని మాటలు మనల్ని రక్షిస్తాయి. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి? సేవకు సిద్ధపరుస్తాయి. ఆమేన్ చెప్పండి. దేవుని మాటలు ఏం చేస్తాయి? మనల్ని లోకం నుండి బడి తీసుకొస్తాయి. దేవుని మాట లోకం నుండి బడి తీసుకొస్తాయి. సువార్త అంటారు దాన్ని. రెండవదిగా, సువార్త విన్నవారు కొంతమంది గుంపు ఉంటారు, సేవ చేసే గుంపు. వారిని దేవుడు తన మాట ద్వారా ఏం చేశాడు? మనుషులు పట్టే జాలర్లుగా సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా? దేవుని అభిషేకం గల యేసు ఆత్మల్ని రక్షించడం, సేవకుల్ని సిద్ధపరచడం, ఈ రెండు చేశాడు. మరి పేతురు ఏం చేశాడు? ఆత్మ లేని, నడుము కట్టుకోలేని పేతురు ఏం చేశాడు? ఉన్న ఆత్మల్ని చెదరగొట్టాడు, సేవ చేయకుండా చేశాడు. నా వైపు చూడండి, ముగిస్తాను, అందరు వినండి. ఆత్మ లేని పేతురు ఏం చేశాడు? నీ నడుము కట్టుకో పేతురు, వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు, అప్పుడు నువ్వు నన్ను మహిమపరుస్తావు. అందరు వినాలి, చాలా శ్రేష్టమైన మాట. హల్లెలూయా. యేసయ్యేమో ఆత్మ పొంది, కొలతలేని ఆత్మ పొంది దేవుని తండ్రి మాటలే పలికి నశిస్తున్న ఆత్మల్ని లోకం నుండి బయట తీసుకొచ్చాడు, సేవకుల్ని సిద్ధపరిచాడు ఆయన మాటలు. మరి పేతురు ఉన్న సేవకుల్ని చెదగొట్టాడు. ఒక ఇంట్లో యేసే చనిపోయి తిరిగి లేస్తాను అని మీరు కనిపెట్టండి అన్నాడా లేదా? వాళ్ళు మోకరించి ప్రార్థన చేసుకోవాలా లేదా? మరి సీనియర్ ఏం చేశాడు? పేతురు సీనియర్. ఎవరు చెప్పమ్మా? ఇప్పుడు మన ఇంట్లో మరియమ్మ ఇంట్లో హర్షిత సీనియర్, యోహాను సీనియర్. సోదం చెప్పండి. హల్లెలూయా. ఇతను వ్యాపారాలకు వెళ్ళారు, అమ్మ నాన్న. మీరు వచ్చేవరకు ప్రార్థనలో ఉండండి, అటు ఇటు వెళ్ళకండి, వేరే పని చేయకండి అంటే యోహానుకు మనసు తిన్నగా ఉండదు. ఆ ఇద్దరు పిల్లలు చక్కగా సండే స్కూల్ ఏదో ఒకటి బలపడుతూ ఉన్నారు. సోదం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. యోహానుకు ఆ దర్శనం లేదు కనుక, ఇక అటు ఇటు లోక స్నేహాలు ఉన్నాయి కనుక నిలకడగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు బయటికి పోవాలి, వీళ్ళిద్దరు కూడా లేపాలి. అవునా? అంతేనా? దర్శనం లేదు కదా, భారం లేదు కదా, ఆసక్తి లేదు కదా, అభిషేకం లేదు కదా. ఇక యోహాను పెద్దవాడు కనుక ఈ పిల్లలు కూడా తప్పదు, లేండి కొంచెంసేపు ఇది చూస్తా, ఇది బాగుంది, ఇదిగో కొత్తగా మంచిగా, ఇదిగో మంచిగా ఫైటింగ్ సీన్, ఇదిగో ఈ డ్రెస్ ఎంత బాగుంది, ఇదిగో ఈ ఫుడ్ ఎంత బాగుంది అని యోహాను అట్లా పెట్టాడు అనుకోండి, అది అన్నే కదా అని వాళ్ళకేం ఆశ పుడుతుందా ఉండదా?
పుడుతుంది, ఆశ పుడుతుంది, అన్న గౌరవం ఉంటుంది. ఆ గౌరవంతో ఆయన మనసు ఏకీవించక ఏమైంది? దారి తప్పాడా లేదా? వచ్చి అమ్మ నాన్నని చూశారు. మరియమ్మ దాస్ గారు వచ్చి చూసి, ఏంటి ప్రార్థన చేయమంటే ఏం చేశారు? ఇదిగో అన్న ఇట్లా చేశాడు, మేము ప్రేయర్ చేసుకుంటుంటే, మా వాక్యం చదువుకుంటుంటే ఇదిగో సెల్ ఫోన్ పెట్టి చూపించాడు, అందుకే మేము లేసాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని అన్నారు, అరే పెద్దోడా నీకు బుద్ధి ఉందా? అవునా? పెద్దోడినే అంటారు. చిన్నపిల్లకి ఏం తెలుసు? పసి హృదయం గల వారికి ఏం తెలుసు? ఏం తెలియదు. ఇక్కడ పేతురు కూడా అందుకే అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అంత అబద్ధమే. మరి ప్రేమిస్తుంటే గొర్రెల్ని వాక్యం చెప్పి బలపరచాలి కదా. సౌతం చెప్పండి. రెండోదిగా గొర్రెల్ని కాయాలి కదా, ప్రార్థన చేయాలి కదా వాళ్ళ కొరకు. ఇప్పుడు ప్రార్థన ఉందా? వాక్యం ఉందా? పేతురు దగ్గర ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఎందుకు? అభిషేకం లేదు, మనసు కట్టుకోలే, ఆత్మ బలహీనంగా ఉన్నది, శరీరం బలంగా ఉంది. అందుకని అవిధేయత, ప్రేమ లేదు. ఏ ప్రేమ ఉంది? లోక ప్రేమ ఉంది, దైవ ప్రేమ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ విశ్వాసి అయినా సంఘంలో దేవుని బిడ్డ, క్రైస్తవుడు అనే దినాన చెప్పుకుంటూ దేవుని నమ్ముకున్న బిడ్డలు అని ఎవరైనా చెప్పుకున్నా ఉన్నారు, అలా బ్రతికే వాళ్ళు నిజంగా క్రైస్తవులు అయితే వాళ్ళకు ప్రార్థన జీవితం ఉంటుంది, వాక్య జీవితం ఉంటుంది. హల్లెలూయా. వారు ప్రార్థన చేసుకోమంటారు, వాక్యం చదువు అంటారు, వాక్యానుసారం జీవించమంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ డూప్లికేట్ క్రైస్తవులు ఉన్నారనుకోండి, ఏం ప్రార్థన తర్వాత చేస్తూలే, ఏం వాక్యం తర్వాత చేస్తూలే, తర్వాత ఇంకా తర్వాత అనేది ఉండదు. ఇక సౌత్ చెప్పండి, తర్వాత అనేది ఉండదు. ఇక ఆ సమయంలో ఏముంటుంది? చేపలు ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి అంటే తినడానికి. మరి అక్కడైనా తృప్తి ఉందా? పేతురికి దొరికినాయా? తృప్తి లేదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఏ దేవుని బిడ్డ అయినా ఈ దిన సంఘంలో మళ్ళీ చెదరగొట్టే వాళ్ళు, చెడగొట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడే చాలా సంఘాలు గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి, బుద్ధి గలవారు ఉంటారు, బుద్ధి లేనివారు ఉంటారు. కనుక మనం వివేచించాలి. ప్రార్థన నేర్పించే వాళ్ళు మనకు కావాలి, వాక్యం నేర్పించే మనకు కావాలి. తిండి ఎట్లాగో మన ఇంట్లో దొరుకుతుంది. ఆమెను చెప్పండి. తిండి దారి పొంటి పోయేవారు అయ్యా అంటే, తెలియకుండా అయ్యా అంటే ముద్ద అన్నం పెడతారు. కానీ ప్రార్థన నేర్చుకోమంటారా? వాక్యం నేర్చుకో అంటారా? అదసం అంటారా? ఎందుకన్నారు? నీ ఆత్మ నరకుండి తప్పించబడుతుంది కనుక. గుర్తుపెట్టుకోండి, సైతాన్ యొక్క కుయుక్తి ఇది. చాలామంది ఆ కుయుక్తులు తెలియక, ఆ అభిషేకం లేక, శరీరంలో బలంగా ఉండి నడుము అనే మనసు, శరీరం అనే మనసు కట్టుకోకుండా ఆత్మలో బలహీనంగా ఉండి వారు దైవికంగా ప్రేమించవలసిన వారు లోక సంబంధంగా ప్రేమిస్తూ ఈ దినాన దేవుని బిడ్డల్ని దారి తప్పిస్తున్నారు. ప్రార్థనలు కూర్చుందాం, ఉపవాసం ఉందాం. నేను పోయిన ఆదివారం మీకు ఒక విషయం చెప్పాను. ఏమని? ఈ వారం ఉపవాస ప్రార్థనలు ఎవరికి లేవు, ఇళ్లలో మీ సమస్యల కొరకు ఏడవండి అని చెప్పాను. ఇక్కడ ఎంతమంది అలా ప్రార్థన చేశారు? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఒక్క శాంతమే నీ అవసరానికి ఉపవాసం ఉన్నది. దేవుడు అప్పుడు దీవిస్తాడు. ఏదో సమస్య ఉందంట, రాగానే ఉపవాసం అని చెప్పింది. ఎందుకమ్మా అంటే, మా మనమరాలు అత్తగారింటికి పోవట్లే, మా బిడ్డను ఇట్లా మంత్రాలు చేస్తాయని నిందలేసి ఇట్లా శోధనయ్యా. అక్కడ వాళ్ళకు శోధన ఉంటే ఈమె ఎందుకు ఉపవాసం ఉండాలి? ఆమె బాధ కాదది. చూసారా? ఇంటి బిడ్డ మనమరాలి బాధ, దైవ ప్రేమ ఉపవాసం ఉంచింది, అభిషేకం అది. ఈ వారంలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు? 3 పూటలు శుభ్రంగా తింటూ, స్తోత్రం చెప్పండి, బాసలు దోముతూ, బట్టలు పిండుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ అన్నీ మంచిగా జరిగాయి. కానీ చెడిపోయింది ఏంటంటే దేవుని కార్యాలు. అంటే లోక ప్రేమలు ఉన్నాయి కానీ మనకు దైవ ప్రేమ లేదు. అందుకే ప్రియులారా, ఇది నన్ను కొలత లేకుండా యేసయ్య ఆత్మ పొందాడు. ఆమెను చెప్పండి. నడుము కట్టుకున్నాడు శరీరం. ఇది మనం కొలత లేని ఆత్మతో నింపబడాలి. ఆమెనన్నారా? కొందరు ఆత్మ పొందుతా అంటే దిక్కులు చూస్తూ ఉంటారు, వాళ్ళు పక్కలు పొందుతున్నారని వాళ్ళని చూస్తూ ఉంటారు.
ఆ చూసే టైంలో యాకోబు ఏడుస్తుంటే ఏశావు పగబెట్టుకొని చూస్తున్నాడు అక్కడ. మరి ఏశావు కూడా ఏడవాలి కదా, ఏడవలే. అందుకే తర్వాత ఏడుద్దాం అనుకున్నాడు, సమయం దేవుడు ఇవ్వలే, పక్కన పెట్టేశాడు. గుర్తుపెట్టుకోండి, అభిషేక కూటమైన అది ఏదైనా సరే దేనికి ఇచ్చే సమయం దానికి ఇచ్చి మనం ప్రార్థన చేస్తే, ఆత్మతో నింపబడితే, దిక్కులు చూడకుండా చక్కగా పొందితే, తర్వాత సమయంలో చేద్దాంలే నిర్లక్ష్యం చేస్తే తర్వాత సమయం అనేది లేదు. కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆమెను చెప్పండి. ఆ సమయంలో మన అభిషేకంతో నింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ దినాన కొలతలేని ఆత్మ పొందిన యేసు ఏం పొందాడు? ఏం మాటలు మాట్లాడారు? దేవుని మాటలే. చెప్పండి, ఎవరి మాటలు? మన మాటలు ఒక మనిషిని కూలుస్తాయి, మంచిగా ఉన్న వాళ్ళని కూలుస్తాయి మన మాటలు. కానీ దేవుని మాటలు కూలిపోయిన వాడిని కట్టుతాయి. ఆమేన్. నూతన నిరీక్షణగా మనల్ని కట్టుతున్నాయి ఆయన మాటలు. సియోనుగా ఆయన మాటలు కట్టుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ దినాన కొలతలేని ఆత్మ మనం పొందినట్లయితే నిత్యముగా యేసయ్య ఎలా సిద్ధపడి తండ్రి దగ్గరికి వెళ్ళాడో, సంఘాన్ని ఎలా సిద్ధపరిచాడో, ఈ దిన మనము సిద్ధపడి మన ద్వారా మన కుటుంబాలు, ఆత్మలు మన ద్వారా సిద్ధమవుతాయి. ఆమేనన్నారా? కనుక ఇది మన నడుము కట్టబడాలంటే ఏం కావాలి? పేతురు నడుము కట్టబడాలంటే ఏం కావాలి? అభిషేకం. చెప్పండి, ఎంత అభిషేకం కావాలి? సురేష్, ఎంత అభిషేకం కావాలి? ఆండ్రీస్, ఎంత అభిషేకం కావాలి? కొలత లేకుండా. చెప్పండి, కొలత లేకుండా. అడుగువాడికి ఆత్మనిస్తా అన్నాడు. అడగాలి, మనం ఇంట్లో అడగాలి. ఆమెను చెప్పండి, ఇంట్లో అడగాలి. ఒక ఆత్మ కుటుంబం టైంలోనే కాదు, ఈ అభిషేకాన్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఆత్మతో నింపాయని మీరు చెప్పాలి. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. అండ్ ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి కూడా నన్ను ఆత్మతో నింపు. మధ్యరాత్రి నీకు మేలుకొచ్చిందా? మోకరించి నన్ను ఆత్మతో నింపు. ఇది దేవుడి కార్యాలు చేసేవారి శ్రద్ధ గల మనస్సు. హల్లెలూయా. మళ్ళీ ఉదయకాలమే నన్ను ఆత్మతో నింపు, నన్ను కృపతో నింపు. కనుక ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. మనం రక్షించే వారిగా ఉండాలి. ఆమెను చెప్పండి. యేసయ్య రక్షకుడు, రక్షణ పొంది మనల్ని రక్షించుటకు మాదిరికరమైన జీవితం చేశాడు. ఇది మనం రక్షణ పొందుతూ మన కుటుంబాలని, సంఘాన్ని, ఆత్మల్ని రక్షించే వారిగా ఉండాలి. అందరూ ఆమెను చెప్పండి. అందుకు మనకు కొలతలేని ఆత్మ పొందాలి. ఆత్మతో అలాగునే ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఆత్మతో నింపబడుతూ ఉండండి. ఆత్మ ద్వారా దేవుడి మాటలు పలుకుతూ ఉండండి. మీకు మీరు పలకండి, మీకు మీరు ప్రోత్సహించుకోండి. మీ కుటుంబంలో బలహీనంగా ఉన్నారా? బిడ్డల, భర్త, భార్య, ఎవరైనా సరే సంఘంలో బలహీనంగా ఉన్నారా? ఇంటి పక్క వారా? మీరు అలాగునే నిలబడుతూ ఉండండి. మీ ద్వారా మీ ఇంటిని దేవుడు నిలబెట్టబోతున్నాడు. మీ ద్వారా, మీ కుటుంబాల ద్వారా ఇంటి పక్క వాళ్ళని, సంఘాన్ని నిలబెట్టబోతున్నాడు. రాకడకు సిద్ధం చేయబోతున్నాడు. కనుక నిర్లక్ష్యంగా ఉండకండి. ఆత్మతో నింపబడండి. శరీరంలో జీవించకండి, ఆత్మలో జీవించి జీవం, సమాధానం కలిగి సంతోషంగా ఉండండి. ప్రభుని సంతోషపెట్టండి. సంఘానికి సంతోషాన్ని ఇవ్వండి. మీ సంతోషం సంపూర్ణం చేసి దుఃఖం, వేదన లేకుండా మిమ్మల్ని ఆ దేవుడు కనపరచబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. మనందరికీ దేవుడు ఆ కృపనిచ్చునుగాక. ఆమేన్ అని చెప్పండి. అందరూ మోకరించండి. నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, నాతో కలిసి, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది. పడదు. నా ఆశంతా, నాలో ఆశ కృప కలుగునుగాక. ఆమేన్. నా ఆశలు తీర్చుమయా, నీ స్వభావమునకు నేను. ఆయన స్వభావం కొలతలేని ఆత్మతో నింపబడమే. మనకు మాదిరిగా జీవించాడు. నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ రాజా. ఆమె నా ఆశంతా నీవేనయ్యా, నాలో ఆశ అయ్యా. ఆమె ఓ నా ఆశలు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని
నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు, నీలా ఉండాలనే శబరకర బలరబందరబ, నీలా మారాలనే రబరకరబ శందర బలరబ, నీలా ఉండాలనే తలంపు, నీలా మారాలనే తలంపు. అభిషేకంతో నింపయ్యా, నువ్వు కొలతలేని ఆత్మతో నింపబడ్డావు, మేము కూడా ఆత్మతో నింపబడదు గాక. ఎల్లప్పుడూ 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 పేతురు వలె మేము ఉండక నీలాగా ఉండుదుము గాక. పేతురు నిర్లక్ష్యం చేశాడు అయ్యా, తన ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేసి అయ్యా ఇతరులను కూడా అయ్యా తండ్రి బలహీనపరిచాడు. నేను అయ్యా నన్ను క్షమించయ్యా, నేను అలా ఉండను ప్రభువా, అయ్యా నేను అలా ఉండను ప్రభువా, నీలాగా ఉంటా నీలాగా ఉంటా నీలాగా నీలాగా కొలతలేని ఆత్మతో నింపబడతా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. నీ మాట ఓ కొలతలేని ఆత్మతో నింపబడ్డ నీ మాట ఆత్మల్ని రక్షించింది, సేవకుల్ని సిద్ధపరిచింది. నా మాట కూడా ఆత్మల్ని రక్షించాలి, సేవకుల్ని సిద్ధపరచాలి. ఆ మాటగా నీ మాటగా నా మాట మార్చు, నా మాట మార్చు, నా హృదయం మార్చు. ఆ ప్రేమ గల ఆత్మ నాకు దయచేయి, రక్షించే మనసు నాకు దయచేయి. ఆత్మను రక్షించే మనసు, ఆత్మను రక్షించడానికి సేవకులు సిద్ధపరిచే మనసు నాకు దయచేయి. అభిషేకం అభిషేకం నిప్పయ్యా నిప్పయ్యా నిప్పయ్యా, ఇప్పుడే ఇప్పుడే నిప్పు 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 పొందుకోండి పొందుకోండి, నింపుకోండి నింపుకోండి నింపుకోండి. మనం మారాలి, మన మనసు కట్టబడాలి. ఓ హల్లెలూయా. పేతురులాగా ఉండకూడదు, యేసయ్యలాగా ఉండాలి, యేసయ్యలాగా ఉండాలి, యేసయ్యలాగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. నింపయ్యా, ఒక్కొక్కరు నింపయ్యా, ఎవరిని విడవకయ్యా. ఆశతో అడుగుతున్న ప్రతి ఒక్కరు నింపయ్యా. అడగండి, ఆశతో అడగండి, కొలతలేని ఆత్మ పొందాలని అడగండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను కట్టుకుంటూ నేను కాపాడుకుంటూ ఆత్మల్ని కట్టాలి, సేవకుల్ని కట్టాలి, ఆత్మల్ని కట్టాలి, సేవకుల్ని కట్టాలి, కాపాడాలి, కాపాడుకోవాలి, కాపాడాలి కాపాడాలి. నన్ను కనికరించు, నన్ను క్షమించు, నా బలితలు క్షమించు అయ్యా. నా శరీర మనసు తీసేయి, నా నిర్లక్ష్యం తీసేయి, నా అశ్రద్ధ తీసేయి, నా అజాగ్రత్త తీసేయి అయ్యా. అయ్యా నన్ను క్షమించు, నన్ను బలపరచు, నన్ను అభిషేకించు అభిషేకించు అభిషేకించు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా నడుము కట్టు, నీ వలే నీ నడుము కట్టబడినట్టుగా నా నడుము కట్టు. హల్లెలూయా. నువ్వు నీ తండ్రి మాటలు మాట్లాడినట్టుగా నేను అయ్యా నీ మాటలు పలుకుటకు నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. నేను ఆత్మల్ని కట్టాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా వ్యక్తిగత జీవితం కట్టుకోవాలి అయ్యా. అయ్యా నా సేవా జీవితం కట్టుకోవాలి, మా కుటుంబ జీవితం కట్టుకోవాలి, మా సంఘ జీవితం కట్టాలి, ఆత్మల్ని కట్టాలి, కాపాడాలి. కృపచూపు కృపచూపు, సేవకుల్ని కట్టాలి. హల్లెలూయా. మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి. నీలాంటి జీవితం మాకు దయచేయి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అన్నారు అందరూ. ఆమేన్. ఇంతగా ప్రేమించి మళ్ళీ బలపరిచిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చక్కగా మోకాలు మీద కృతజ్ఞత కలిగి చేతులెత్తి మంచి చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. బలపరిచిన తండ్రిని గణపరుస్తాం. ఆమేన్. మరొకసారి హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. రేపటి కార్యాలను ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిదా. అద్భుతం చేయబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిదా. ఈ రాత్రంతా నెసలు గడిపి అభిషేకంతో నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిదా. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిదాం, కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిదాం, ఆదరణ కడుతున్న దేవునికి స్తోత్రం చెల్లిదాం. స్తోత్రం ఇలాగ ఆయన కొరకు మళ్ళీ ఆయుధం చేయించినందుకు స్తోత్రం చెల్లిదాం. ఆత్మలో ప్రేరేపించబడ్డవారు మైక్లో ప్రార్థన చేయండి, త్వరగా హుషారుగా. బ్రదర్స్లో ఎవరైనా ప్రేరేపించబడిన ప్రార్థన చేయండి. ప్రార్థించేవారు మైక్ ఇవ్వండి.
దయగల తండ్రి గొప్ప దేవా. అయ్యా 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 నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా. నీ వార్తతో సత్యంతో నింపినందుకు నాయన, హృదయాలలో కలకరించినందుకు నాయన నీకే స్తోత్రులు స్తోత్రాలు. దయగల దేవా నీకు స్తోత్రం స్తోత్రం. రేపు జరిగే ఆరాధన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. ఆత్మతో సత్యంతో కృపతోటి నింపు నాయన నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా టైంకు రచించయ్యా, మందిరం నిండిపోనయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా సంగటి పిల్లలు అయినా సాన్నిధులు ఉంచిన అయినా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఆనందంతో సంతోషంతో జరిగించిన అయినా నీకు స్తోత్రం స్తోత్రం. వచ్చిన బిడ్డలకు ఆది బాధలతో వచ్చిన బిడ్డలందరూ స్వత్తపరుసు బలపరుసు అయినా నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా పేరు పేరు పెట్టి దీవించిన అయినా నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా టైంకు రచించయ్యా, మందిరం నిండిపోనయ్యా, పరిగెత్తుకుని తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డను రచించయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా నూతన ఆత్మలో రచించి నీకు మేలు దయచేయి నాయన నీకు స్తోత్రం స్తోత్రం. ఏ బిడ్డకి ఏ రోగం ఉందో, ఏ బిడ్డకి ఏ బీమారంతో సహకరిస్తున్న ఆయన స్తోత్రం స్తోత్రం. అయ్యా కలికరించి బలపరచు లేవనెత్తు శుద్ధి చేయి సరి చేయి నాయన నీకు స్తోత్రం. ఆత్మలందరూ రచించిన ఆయన నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీ చిత్తంతో దయ చూపున ఆయన నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా నా చిత్తం కాదు, నా బలం కాదు, నీ చిత్తమే తండ్రి నీకు స్తోత్రం. అయ్యా సేవకురంలో బలంగా వాడుకు తండ్రి నీకు స్తోత్రం. అయ్యా మంచి ఆరోగ్యం దయచేయి నాయన నీకు స్తోత్రం. అయ్యా అయ్యా సిల్వ సాటుకు మరుగుపరుచిన ఆయన దాసుని తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా నేను ఎట్టివన్నీ మట్టివన్నీ స్తుతిస్తాను, ఏం రాదు నాయన నీకు స్తోత్రం. నీ శక్తితో నీ బలంతో స్తుతిస్తాను తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. అయ్యా అయ్యా దయ చూపు నాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయగల తండ్రి నీకు స్తోత్రం 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 నాయన. అయ్యా 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 ఏమని విడి స్తుతిస్తాను నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా, నీ ప్రేమ చేత మళ్ళీ ఏర్పాటు చేసుకుని చేసిన మేలకై స్తోత్రం. అయ్యా ఈ దినమిచ్చి మాయిష్ పొడిగించి అయ్యా ఈ సాయంకాలం వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ కనిపెట్టుకుంటాం మమ్మల్ని సమకూర్చి అయ్యా ఆత్మ ద్వారా బలపరిచావు, పాటల ద్వారా కనిపెట్టడం ద్వారా వాక్యం ద్వారా బలపరిచినందుకు స్తోత్రం. ఈ బలం మనం స్థిరపరిచి సిద్ధపరచమని నీకే అప్పగిస్తూ మా ద్వారా అనేకులు సిద్ధమొట్టకు సహాయం చేయమని, నీ సంకల్పం నెరవేర్చమని, మీరే మహిమ పొందమని నీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. కలిసి చెబుదామా? ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడా తన పిల్లలందరికీ సదాకాలం తోడైని నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, అందరికీ స్తోత్రం స్తోత్రం, అందరికీ స్తోత్రం.